వీక్షకులకు స్వాగతం, నమస్కారం. వైసీపీ పాలనలో సీమకు అన్యాయం జరిగింది. చంద్రబాబు గారి రాకతో అభివృద్ధి బాటలు పట్టింది. రాయలసీమలో కరువు కాటకాలను ప్రారదోలేందుకు, వలసలను నివారించేందుకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో వ్యవసాయాన్ని కాపాడుతూ, పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తూ, రవాణా సౌకర్యానికి మెరుగులు దిద్దుతూ, గత ప్రభుత్వం రద్దు చేసిన డ్రిప్ ఇరిగేషన్ ను మళ్లీ రాయితీలిచ్చి ప్రోత్సహిస్తూ, ఎయిర్పోర్ట్ల విస్తరణకు చర్యలు తీసుకుంటూ, కేంద్ర విద్యా సంస్థలను స్థాపిస్తూ, సోలార్ పవర్ కు సీమను హబ్ గా మారుస్తూ, గోదావరి జలాలతో రాయలసీమను పచ్చని సీమగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతుంటే చూసి ఓర్వలేక కడుపు మంటతో రాయలసీమ బిడ్డగా చెప్పుకుని జగన్ రెడ్డి అడ్డుకునే కుట్రలు చేస్తూ, విషపు రాతలు, అబద్ధపు విమర్శలతో తనలోని అహాన్ని అక్కసును వెళ్లగక్కుతున్నాడు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధికి నోచుకోని సీమ జిల్లాలను నేడు టీడీపీ ప్రభుత్వం ఏడాది పాలనలోనే అనేక పరిశ్రమలు, ప్రాజెక్టులు రావడం చూసి రేపు వైసీపీ మనుగడే ప్రశ్నార్థంగా మారే ప్రమాదం ఉంది. ఇలా టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేలా జగన్ రెడ్డి అండ్ ముఠా బయలుదేరింది. హంద్రీ నేవా కాలువలకు ఏడాదిలోనే ఫేజ్ 1, ఫేజ్ 2 పనుల కోసం 3,890 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 12 ఏళ్ల తర్వాత 12 పంపుల ద్వారా సాగునీటిని సీఎం నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసి రాయలసీమను రత్నాలసీమగా మారుస్తున్నారని రాయలసీమ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇది మింగుడు పడని వైసీపీ సీమ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి టీడీపీ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలకు దిగుతున్నారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు 5 ఏళ్ల కాలంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు చేసింది శూన్యం. కుప్పంలో హంద్రీనేవా ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్టు డ్రామా ఆడి అద్దెకి గేట్లు తీసుకొచ్చి పెట్టి సాయంత్రానికి జగన్ రెడ్డి పరువు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పిన విధంగా టీడీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్ లో నిధులు కేటాయించి వేగంగా పనులు చేయిస్తుంటే జీర్ణించుకోలేని జగన్ రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నాడు. జగన్ రెడ్డి అధికారంలో ఉండి సీమ ప్రాజెక్టులకు చేసిందేమిటి అని సీమ ప్రజలు ప్రశ్నించాలి. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరించింది. 2021 నవంబర్ 18న వైసీపీ అధినేత సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 39 మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా ఆ విషయం జగన్ రెడ్డికి పట్టలేదు. 2014 మే వరకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణానికి ₹1 ఖర్చు చేయలేదు. 2021లో వరదలకు చిత్రావతి బ్యాలెన్సింగ్ జలాశయం దిగువన ఉన్న రోడ్డు, ఇతర కట్టలు కొట్టుకుపోయాయి. వాటి మరమ్మతులకు 11 కోట్లతో ప్రతిపాదనలు పంపినా జగన్ రెడ్డి నిధులు మంజూరు చేయలేదు. 2020 ఆగస్టు, 2021 సెప్టెంబర్ నెలల్లో శ్రీశైలం జలాశయం క్రస్ట్ గేట్లపై నుంచి నీరు పొంగి పొర్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2021లో కురిసిన భారీ వర్షాలకు పించా ప్రాజెక్టు మట్టి కొట్టుకుపోయింది. రాయలసీమలోని అత్యంత కీలకమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్వహణకు సైతం నిధులు ఇవ్వలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. వీటి నిర్వహణను పట్టించుకోకుండా ఎన్నికల వేళ తలా తోకాలేని రాయలసీమ ఎత్తిపోతల పథకం అంటూ కొత్త నాటకానికి తెరదీశాడు. కేంద్రం అనుమతులు నిరాకరించడంతో తోక ముడిచాడు. ఇలా 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వంలో సీమలో సాగునీటి ప్రాజెక్టులకు చేసింది గుండు సున్నా మాత్రమే. రాయలసీమలో తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనేవా, సుజల స్రవంతి వంటి సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించిందే తెలుగుదేశం ప్రభుత్వం. నేడు వాటిని పూర్తి చేసి సీమ ప్రజలకు తాగునీటిని అందజేస్తోంది. గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి 4,630 కోట్లతో డిపిఆర్ సిద్ధం చేసింది. 2025-26 ఆర్థిక బడ్జెట్ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యధికంగా 6,613 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు. చంద్రబాబు నాయుడు గారు నాడు ఇచ్చిన మాట మేరకు హంద్రీనేవా నుంచి నీటిని విడుదల చేశారు. ఈ రోజు ఇచ్చిన మాట మేరకు 100 రోజుల్లో హంద్రీనేవా కాలువ విస్తరణ పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. 696 కోట్లతో చేపట్టిన విస్తరణ పనులతో హంద్రీనేవా ఫేజ్ 1 కాలువ ప్రవాహ సామర్థ్యం 3,850 క్యూసెక్లకు పెరిగింది. ప్రస్తుతం ఫేజ్ 1 కాలువ విస్తరణ పనులతో అదనంగా 1,600 క్యూసెక్ల మేర నీటిని తరలించేందుకు అవకాశం ఉంది. దీంతో జీడిపల్లి రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి నీటిని నింపేందుకు ఆస్కారం ఏర్పడింది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు దాహార్తిని తీర్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హంద్రీనేవా మొదటి 2 దశల పనులకు 3,890 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలను రద్దు చేసి మొత్తం పథకాన్ని నిర్వీర్యం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక
బిందు తుంపర్ల సేద్యంలో అసమాన ప్రతిభను కనబరిచింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో డ్రిప్ ఇరిగేషన్ లో ఏపీ గణనీయమైన పురోగతి సాధించి మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో సుమారు 6 లక్షల హెక్టార్లకు పైగా భూమిలో మైక్రో ఇరిగేషన్ విస్తరించింది. దేశంలో బిందు సేద్యం పరికరాల వినియోగంలో అగ్రస్థానాల్లో రాయలసీమ జిల్లాలు నిలిచాయి. కర్నూలు జిల్లా పత్తికొండలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. మరో 3 నెలల్లో ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభం కాబోతోంది. ఆహార శుద్ధి రంగంలో 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. రాయలసీమలో 10 టమోటా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం ఏటా 50,000 మెట్రిక్ టన్నుల టమాటా కొనుగోలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఉద్యాన రైతులు ఏటా ఎకరానికి 1,00,000 ఆదాయం ఆర్జించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మిరప, అరటి, మామిడి, ఆయిల్ ఫామ్, కోకో, డ్రాగన్ ఫ్రూట్, జీడి మామిడి, కాఫీ, కొబ్బరి, టమాటా, ఉల్లి లాంటి 11 పంటలతో 24 క్లస్టర్లు ఏర్పాటు చేసి రైతులకు తోడ్పాటు అందిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 18,23,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. రానున్న 5 ఏళ్లలో వీటిని రెట్టింపు చేయడమే ప్రభుత్వం లక్ష్యం. రాయలసీమలో 10,000 మంది రైతులకు 50 కోట్ల వ్యయంతో సబ్సిడీపై హైబ్రిడ్ వంగ విత్తనాలు సరఫరా చేసింది. 20,000 టన్నుల ఉత్పత్తుల ఎగుమతి లక్ష్యంగా పెట్టుకుంది. విత్తనాలు, ఎరువులపై 50-70% సబ్సిడీపై అందించేందుకు 500 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. కడప జిల్లా కొప్పర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లో 5,000 కోట్లతో పారిశ్రామిక నోడ్లు కేంద్ర సహకారంతో ఏర్పాటయ్యాయి. రాయలసీమలో 1,59,000 కోట్ల పెట్టుబడులతో 46 భారీ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. 1,26,000 మందికి ఉపాధి లభించనుంది. కర్నూలు జిల్లాలో పరిశ్రమల వీటి అవసరాలు తీర్చేందుకు 200 కోట్లతో 57 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మించనున్నారు. రాయలసీమలో 27 భారీ సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులు, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టుల నిర్మాణం ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి ఫలితమే. దాదాపు 1,00,000 కోట్ల విదేశీ పెట్టుబడులు రాయలసీమ జిల్లాలకు రానున్నాయి. కర్నూలులోని ఓర్వకల్ విమానాశ్రయంలో రాత్రి వేళల్లో విమానాలు రాకపోకలకు వీలుగా 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కర్నూలు నుంచి విజయవాడకు వారంలో 3 రోజుల పాటు కొత్త విమాన సర్వీస్ ప్రారంభమైంది. కడప విమానాశ్రయానికి గతంలో 2 విమానాల సర్వీసులు నడుస్తుండగా ఇప్పుడు వాటి సంఖ్య 4కు పెరిగింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అవుతోంది. కర్నూలును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు 12,30,00,000 అభివృద్ధి పనులు చేపట్టారు. 120 కోట్లతో కర్నూలులో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం పనులు జరుగుతున్నాయి. జగన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో 299 గ్రామాలకు వాటర్ గ్రిడ్ క్రింద తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం 480 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. కూటమి ప్రభుత్వం బద్వేలు, నెల్లూరు మధ్య 3,653 కోట్ల రూపాయలతో 4 వరుసల జాతీయ రహదారి పనులు శరవేగంగా జరిపిస్తోంది. ఇలా ఏడాది కాలంలోనే రాయలసీమకు చెప్పిన విధంగా అభివృద్ధి చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై పొంతన లేని, అర్థం పర్థం లేని దిగజారుడు విమర్శలకు దిగుతూ జగన్ రెడ్డి, వైసీపీ సైకో నేతలు ప్రజల్లో మరింతగా దిగజారిపోతున్నారు. 2024 ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు జగన్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. నిసిగ్గుగా రాజకీయంతో అభివృద్ధిని అడ్డుకునేందుకు విష ప్రచారాలు సాగిస్తే రాబోయే రోజుల్లో రాయలసీమలో జగన్ రెడ్డి ఉనికే కోల్పోవడం ఖాయం. చంద్రబాబు సారథ్యంలో రానున్న 4 ఏళ్లలో రాయలసీమ మరింత అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నది 100% నిజం. ఆ అభివృద్ధిని చూసి జగన్ రెడ్డి కంట రక్త కన్నీరు కార్చడం కూడా అంతే నిజం.